సాయిబాబా పేరు బాగా పాపులర్ అయింది. అంటే కొన్ని దశాబ్దాలుగా షిరిడి పేరు ఇక్కడ బాగా పాపులర్ అయ్యి ఇక్కడ కూడా షిరిడి సాయి మందిరాలు కట్టడము, పూజలు చేయడము ఇవన్నీ జరగడం వల్ల సాయి భక్తి అనేది బాగా పెరిగింది. కాబట్టి మన వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే వ్యాస పూర్ణిమ రోజు గురు పూర్ణిమ అంటున్నారు కదా, మన వాళ్ళకి తెలిసిన గురువు సాయిబాబా కాబట్టి వెళ్ళి పూజ చేస్తున్నారు. కానీ ఆషాఢ పౌర్ణమి రోజు పూజించాల్సింది మాత్రం సాయిబాబానో దత్తాత్రేయ స్వామి రూపానో కాదు, వేదవ్యాసుని పూజించాలి. టోటల్గా వ్యాసుని పట్టించుకోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు సాయిబాబాను పూజించేస్తే మనకు అసలు విషయం తెలియకపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు 4 వేదాల్ని 18 పురాణాలని, ఉప పురాణాలని, బ్రహ్మసూత్రాల్ని ఇవన్నీ అందించి సనాతన ధర్మానికి అవసరమైన వాంగ్మయం మొత్తం మనకు అందించిన వేదవ్యాసుడు ఎవరైతే ఉన్నారో ఆయనని పట్టించుకోకపోవడం, ఆయన గురించి మనం తెలుసుకోకపోవడం అనేది మనకు నష్టం. నార్మల్ గా జనాల్లో పడికి ఇప్పుడు వ్యాస మహర్షి ఇదంతా చేశారనే విషయం బేసిక్ గా ఈ రోజు మనం బ్రతకడానికి సనాతన ధర్మం నిలిచి ఉండడానికి కారణం మూలం వ్యాస మహర్షి. అవును. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. బట్ గురు పౌర్ణమి అనగానే సాయిబాబా అనే విషయం మాత్రం చాలా మందికి విపరీతంగా జనాల లోపలికి వెళ్ళిపోయింది.